రాజగోపాల్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని, వీళ్ళ కూపిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు. వీళ్ళ ఎన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి. ఒక మాట అంటారు, మళ్ళీ ఎందుకనే సాధంగా పోయి కాంప్రమైజ్ అవుతారు. ఎన్నిసార్లు చూడలేమని రేవంత్ రెడ్డి 25 కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, ఇదే వెంకరెడ్డి మాట్లాడండు. గాన్ నాయకత్వంలో పనిచేస్తామా, మేము ముందనే ఉండం, వెళ్ళిపోతామని చెప్పి ఒకదాని వెళ్ళిపోయింది నా బయటికి కాసేపు అలిగి వెళ్ళిపోయిండు. మళ్ళా మేము ఇంత పెద్ద మనగాళ్ళు అని చెప్పుకుంటారు. పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమనే సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ ఉత్తయి ఎవరన్నా నమ్మితే అది అమాయకత్వం. కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు. ఒకవేళ నిజంగానే ఆయనకు అంతా